నా కూతురు ఎక్కడ? అమ్ము సేఫ్గా ఉంది, మీ ఇంట్లోనే. అమ్మో 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 నాన్న అమ్మా హౌ వాస్ యువర్ డే? నేను పియాటర్ శాండీ చేర్చి హైడ్ అండ్ సీక్ ఆడుకున్నాము. అలాగా, సరే నిద్రపో. వద్దు రవి, పారు, వాడు ఆమెను పెట్టి మన పిల్లని. తనకేం తెలీదు. అలాగంటే అమ్ము ఏ ఇంట్లోనే ఉండేది, చాలా సేఫ్గా. తన తండ్రి తన కోసం డబ్బులు, కెరియర్ అన్నీ వదిలేశాడని తెలియక. ఆ బియాట్రిస్ ఈ కథలో తనకసలు రోలే లేదు. నాకు అర్థం కాలేదు. నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను అన్నీ. హలో, ఐఎమ్ వికీ, దేవి హస్బెండ్ని. కొంచెం మీతో మాట్లాడాలి. హలో రవి, అమ్ము. వాడు నాశనం చేసింది నా డబ్బు మాత్రమే కాదు పారు, మన పిల్ల కోసం ఇన్ని సంవత్సరాలుగా. మన డబ్బులు లాగేసుకున్నారని ఎవరు చెప్పారు? కెన్ యూ జస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్? నేను అక్కడ వెయిట్ చేస్తాను. లేదంటే వద్దు, నేను ఆఫ్టర్నూన్ వస్తాను. ఆ స్లిప్ ఇవ్వండి. అప్పుడు నా కెరీర్ మాత్రమే మీ టార్గెటా? నేను అది కూడా చేయలేదు రవి, అది కూడా సేఫ్. మీరు దేన్ని పోగొట్టుకోలేదు రవి. కెరియర్, డబ్బులు, అమ్ము, నథింగ్. అప్పుడు నన్ను మోసం చేశారు. ఒక పగలు, ఒక రాత్రి. నిన్ను వారు ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బాగుంది. ఐ డిజర్వ్ ఇట్. అప్పుడు మీరు? అవును, మేము ఒక్కరోజైనా మీరు దీన్ని అనుభవించాలనుకున్నాము. ప్రేమించిన వారిని మోసం చేస్తే ఆ పెయిన్ నీకు తెలియాలి. వారు నాతో అన్ని విషయాలు చెప్పిన తర్వాత రోజులు నా మీద నాకు కోపం, ప్రేమన్నట్టు నా దగ్గర నటించినప్పుడు, మీ చెమటలోనూ ప్రేమలోనూ వేరొక అమ్మాయి ఉందని నాకు తెలిసినప్పుడల్లా మీరేది కోల్పోలేదు రవి, నిన్ను తప్ప.
ఏం చెప్పినా నమ్మేటువంటి నీ భార్య ఇకపై నీకు లేదు. ఏ ఎక్స్క్యూజు చెప్పడానికి లేదు. నువ్వే డిసైడ్ చెయ్యి. ఖచ్చితంగా చెప్తున్నా, నీ దగ్గర ఏ లోపమూ లేదు. ఏదో అలా జరిగిపోయింది. నేనిప్పుడు నన్ను నేను సమర్థించుకోవట్లేదు. ఇవాళ నేను పడిన బాధ కంటే నువ్వు చాలా బాధపడ్డావు. నాకు అది తెలుసు. నువ్వే డిసైడ్ చెయ్యి. నీకు తెలీదు రవి, ఒకవేళ నా మనసు మిమ్మల్ని క్షమించొచ్చు. అది నాకు వేరే దారి లేక కాదు. ఈరోజు నా కూతురు కోసం మీరు పడ్డ తపనకు, అనుభవించిన వేదన, అవమానం, మీలో ఒక మంచి తండ్రి ఉన్నాడు, దానికోసం మాత్రమే. కానీ రవి, నేను ఒకటి అడగొచ్చా? దేవి ప్లేస్లో నేనుండుంటే మీరు నన్ను క్షమించేవారేనా? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సూజన్. రవి రండి. యూర్ రైట్ ఆన్ టైం. గుడ్ మార్నింగ్ సూజన్. మార్నింగ్. పార్వతి. హాయ్. రండి. సూజన్, మీ చెక్. చాలా మంచి విషయం ఇది. భార్య పుట్టినరోజుకి ఇక్కడ భోజనం ఇచ్చే చాలా మంచి మనుషులు కూడా ఉన్నారు. కానీ పెద్ద అమౌంట్ భార్య పుట్టినరోజుకి ఇవ్వటం, ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. నాకు దానికి సంబంధం లేదు, తన ఆశే. నేను ఈ హాస్పిటల్ గురించి చాలా విన్నాను. పేషెంట్కి ఇంట్లో కన్నా ఇక్కడే ప్రేమ బాగా దొరుకుతుందని. మా సీనియర్ సార్ పనికర్ ఎప్పుడు చెప్తారు, రోగులకి మందుల కన్నా ప్రేమే ఎక్కువ చూపించాలని. అదే మేము చేస్తున్నాం. రవి, ఏంట్రా? ఇది ఒక క్యూరియస్ కేస్, సూసైడ్ అటెంప్ట్. కానీ జరగలేదు. హస్బెండ్ చూశారు, ప్రాణం మాత్రమే ఉంది. షీ ఈస్ ప్యారలైజ్డ్. ఈవిడిక లెగరు అనే విషయం అందరికీ తెలుసు. కానీ అది నమ్మని ఓ వ్యక్తి ఉన్నారు, ఈవిడ హస్బెండ్. మాటల్లోనే అదిగో వచ్చేశారు. మీరు చెప్పిన మందు దొరికేసింది. దొరికిందా?